తదుపరి అర్ఘ్యాధిపత్యం చంద్రుడికి వచ్చింది. అర్ఘ్యాధిపత్యం కూడాను చతుషష్ఠి కళాకోవిదుడైన చంద్రుడికే వచ్చింది. నీటి సమస్యలు అధికమవుతాయి, ఎందుకంటే చంద్రుడు జలకారకుడు. పాల వ్యాపారం కన్నా నీళ్ల వ్యాపారం చాలా బాగుంటుంది. నీటి సమస్యలు, వివాదాలు న్యాయస్థానాల వరకు వెళతాయి. 1 లీటరు నీళ్ల ధర, 1 లీటరు పెట్రోల్ ధర దాదాపుగా ఒకటిగానే ఉంటాయి. నీటి సమస్యలు, నినాదాలు నిత్య రవాణా కష్టమే అవుతుంది. నీటి తగాదాలు అధికమవుతాయి. ఋతుపవనాలు గతి తప్పుతాయి. భూగర్భ జల వనరులు బాగా తగ్గిపోతాయి. నిర్జనారణ్యమందు, పర్వత ప్రాంతాల్లో, పట్టణాలలో వర్షపాతం కురుస్తుంది. ఉత్తర భారతదేశంలో వరద బీభత్సాలు సంభవిస్తాయి. పిడుగుపాట్లకు జన నష్టం సంభవిస్తుంది. ఆకస్మికంగా మేఘాలు వర్షిస్తాయి. ఊరట కలిగించే వానలైతే ఉండవు. సముద్ర మధ్య దీవులకు ప్రతికూల కంటకాలం. కళింగ, కౌసల్య, మగధ, బర్బర, సౌరాష్ట్ర, మరాఠా, మేరు పర్వత ప్రాంతములకు, హిమాలయ పర్వత ప్రాంతములకు, ఆవలి ప్రాంతములకు, ఈవలి ప్రాంతములకు ప్రతికూల కాలము. గాంధార దేశములకు ప్రతికూల కాలము. అరిష్ట సంఘటనలు అంటే కళింగ అంటే ఒరిస్సా, కౌసల్య అంటే అయోధ్య పరిసర ప్రాంతాలు, మగధ అంటే బీహారు, సౌరాష్ట్ర అంటే గుజరాత్, బర్బర అంటే బరోడా, ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్, మరాఠా అంటే మహారాష్ట్ర, మేరు పర్వత ప్రాంతం అంటే కర్ణాటక ప్రాంతం, గాంధార దేశం అంటే కాందహార్. నీటి యొక్క బలం తగ్గుతుంది. దాహార్తిని తీర్చేటువంటి గుణం నీటికి, అగ్నిని ఆర్పేటటువంటి శక్తి నీటికి కూడాను తగ్గుతుంది. జనులు దాహార్తితో సంకటాలకు గురవుతారు. వలసలకు 3వ మెట్టు ప్రారంభమవుతుంది. కాఠ్మండుకు 81 కిలోమీటర్ల దూరంలోని లామ్జుంగ్ ప్రాంతంలో భూకంప కేంద్ర స్థానం ఉన్నట్లు గుర్తించారు. భూమికి కేవలం 2 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండటంతో నష్టం చాలా తీవ్రంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అమెరికా జియోలాజికల్ సెంటర్ తొలుత భూకంపాన్ని 7.5గా గుర్తించింది. ఆ తర్వాత దాన్ని 7.9గా సవరించింది. గూడు చెదిరిపోవడంతో నేపాల్లో జనమంతా రోడ్డుపైనే అలమటిస్తున్నారు. ఎటు వెళ్లాలో తెలియదు, ఎవరు సాయం అందిస్తారో తెలియని పరిస్థితి. ఈసారి కూడా వచ్చిన తీవ్రత కూడా 7.2 నుంచి 7.8 వరకు మధ్యన ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వివిధ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్లు వారి సూచనలు వేరుగా చూపిస్తున్నప్పటికీ కూడా భారీ స్థాయిలో భూకంపాలు వరుసగా 2 రోజులు రావడం అనేది నిజంగానే తీవ్ర ఆందోళన గురి చేస్తున్న అంశంగా భావించాల్సి ఉంటుంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా ఆదివారం కావడంతో ఎత్తైన భవంతులు పెద్దగా లేరు, కానీ అపార్ట్మెంట్లలో 3వ అంతస్తు పైన ఉండే వారికి మాత్రం కొంత దీని ప్రకంపనలు నాకు తెలిసినట్టుగా కనిపిస్తా ఉంది. నిన్నటి శిథిలాల కింద సహాయక చర్యలు జరుగుతున్నాయి. శిథిలాలని తొలగించే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి అంతే తీవ్రత ఉన్న మరోసారి ప్రకంపనలు రావడం అనేది శిథిలాల కింద ఎవరైనా క్షతగాత్రులుగా ఉండి లేకపోతే కొంత బతికి బయటపడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరోసారి ఈ శిథిలాలన్నీ కదలడము, ప్రకంపనలకు లోను కావడం అనేది కొంత ఆందోళన కలిగించే అంశంగానే భావించాల్సి ఉంటుంది.